అండ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. ఒక 1 వీక్ నుండి మాకు కంటిన్యూస్గా బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురవుతూనే ఉన్నాయి. సో 1 by 1 ఎవరికొకరికి ఏదో ఒక హెల్త్ బాగుండట్లేదు. సో నిన్నంతా పిల్లలిద్దరికి డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూపించాము. సో ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే మిడ్ నైట్ మోనిష్ ఒకసారి లేచి నాకు బ్లర్డ్ ఐస్ ఉంది డాడీ, నాకు ఐస్ సరిగ్గా కనిపించట్లేదు, సో ఏదో ప్రాబ్లంగా ఉంది నాకు అని చెప్పేసి కొంచెం ఏడ్చాడు. సో ఇట్లా మాకు ఒక 2-3 టైమ్స్ చెప్పాడు. అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇలా చెప్తూ ఉండేవాడు నైట్ టైము బ్లర్డ్ విజన్ ఉంది అని చెప్పేసి. సో ఎందుకు అలా అంటున్నాడు, సో ఐస్ అయితే ఏమైనా చేంజ్ అయిందేమో, ఒకసారి హాస్పిటల్లో చూపించడం బెటర్ అని చెప్పేసి అప్పటికప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాము. లక్కీగా ఈరోజు హాస్పిటల్ అపాయింట్మెంట్ మా ఇంటికి దగ్గరలోనే దొరికింది. సో ట్రామ్ ఎక్కేసి ఒక స్టాప్ దిగేసి ఆ రోడ్ క్రాస్ అయితే మనకి హాస్పిటల్ అయితే కనిపిస్తూ ఉంది, చాలా దగ్గర అనమాట. నిన్న డెంటిస్ట్ నాకు ఒక సజెషన్ అయితే ఇచ్చింది. యాక్చువల్గా మనము యాప్లో అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడానికి చెక్ చేస్తే మనకి అపాయింట్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ఒక్కొక్కసారి 2 weeks 3 weeks వరకు మనకు అపాయింట్మెంట్సే ఉండవు. సో అలాంటప్పుడు మీకు దగ్గరలో ఉన్న లక్ష్మీడ్ హాస్పిటల్కి రీచ్ అయ్యి రిసెప్షన్లో డైరెక్ట్గా అపాయింట్మెంట్ అడిగితే మీకు ఆ రోజుకి అపాయింట్మెంట్ దొరుకుతుందని చెప్పింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనకి యాప్లో అపాయింట్మెంట్ దొరకపోతే డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్లో మనం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 10:40కి మా అపాయింట్మెంట్. సో హాస్పిటల్ అయితే రీచ్ అయ్యాము. సో రిసెప్షన్లో మేము అపాయింట్మెంట్ చూపించినప్పుడు పేరెంట్ ఐడి చూపించాలన్నారు. సో నేను మొబైల్లో ఉన్న సాఫ్ట్ కాపీ చూపించాను. సో అది సరిపోదు, మీరు డైరెక్ట్గా నాకు పాస్పోర్ట్ కానీ మీ బ్లూ కార్డ్ కానీ చూపించాలి అన్నారు. సో నేను ఇప్పుడైతే హార్డ్ కాపీ తీసుకురాలేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా నాకు అపాయింట్మెంట్ టైం అయింది కదా అని చెప్పాను. సో ఒక 5 minutes వెయిట్ చేయమని చెప్పి తర్వాత మాత్రం మాకు అలో చేసింది. సో డాక్టరు మోనిష్ ఐస్ చెక్ చేసే ముందు ఐస్లో ఐ డ్రాప్స్ అయితే వేయాలి అని చెప్పింది. సో ప్రిస్క్రిప్షన్ ఇచ్చి అక్కడ నర్స్కి ఇస్తే మీకు ఐ డ్రాప్స్ వేస్తుందని అన్నారు. యాక్చువల్గా ఐ డ్రాప్స్ 5 minutes బ్రేక్ ఇచ్చి 2 times ఒకసారి వేయాలంట. సో అందుకే ఐ డ్రాప్స్ ఫస్ట్ వేసేటప్పుడు మోనిష్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. సో చాలా భయపడిపోతున్నాడు. సో నర్స్ అయితే చాలా ఇబ్బంది పడింది. సో నేను కూడా గట్టిగా పట్టుకుంటున్నాను కానీ అయినా కానీ మోనిష్ ఐస్ ఓపెన్ చేయట్లేదు. మోనిష్కి అందులోనూ ఇది ఫస్ట్ ఐ చెకప్. సో ఇలా ఐ డ్రాప్స్ వేయడము, ఇంతకుముందు ఒకసారి ఐస్ ఇలా బాగాలేనప్పుడు నేను మామూలు ఐ డ్రాప్స్ తెచ్చి వేసాను, అప్పుడు బాగానే వేసుకున్నాడు. కానీ ఇప్పుడు నర్స్ వేస్తుంటే భయపడుతున్నాడు. సో ఫస్ట్ రౌండ్ ఐ డ్రాప్స్ వేసింది. సో 2 ఐస్ మధ్యలో చేతులు ఇలా పెట్టి బాగా ప్రెస్ చేయాలని చెప్పింది. సో ఈ ఐ డ్రాప్స్ కొంచెం హార్డ్ గానే ఉంటుంది, బాబు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అని చెప్పింది. హాస్పిటల్లో ఉన్నప్పుడే డెంటిస్ట్ నాకు కాల్ చేసింది, మనీషా ఎక్స్రేస్ చెక్ చేశాను, మీరు ఒకసారి కలుస్తారా అని చెప్పింది. సో ఇప్పుడు మోనిష్ కోసం ఇక్కడ హాస్పిటల్లో వచ్చానని చెప్పాను. సో అదే అడ్రస్లో నేను కూడా ఉన్నాను, వచ్చేసేయండి అనింది. వెంటనే మా వారికి కాల్ చేశాను. సో ఆఫీస్ పక్కనే అనమాట హాస్పిటల్. సో వెంటనే ఒక 10 minutes బ్రేక్ తీసుకొని వచ్చాడు. సో మోనిష్ దగ్గర మా వారిని పెట్టి మనీషాని తీసుకొని డెంటల్ హాస్పిటల్కి అయితే వచ్చాను. సో డెంటల్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. సో లక్కీగా అసలు ఆమె ఈ రోజు ఇక్కడ షిఫ్ట్ లో ఉండడం కూడా మాకు లక్కీ అని చెప్పాలి. నేను ఇప్పుడు సర్జరీ ఎప్పుడో చెప్తుందేమో అని అనుకున్నాను కానీ సడన్ గా అప్పుడే చేసేయాలి అని చెప్పేసింది. సో నేనైతే అసలు ఏడుస్తూ ఉన్నాను. కానీ మనీషా మాత్రం చాలా ధైర్యంగా ఉంది. సో నేను ముందు రోజే బాగా ప్రిపేర్ చేసి పెట్టాను మనీషాను. సో ఇంజెక్షన్ వేస్తారు, సో ఇలా చేస్తారు అలా చేస్తారని. సో అందుకని కొంచెం ధైర్యంగా ఉంది. అండ్ డాక్టర్ అంటుంది, పాపను బాగా ప్రిపేర్ చేసావు, నువ్వు ప్రిపేర్ గా లేవా? సో నాకు తెలుసు మదర్ పెయిన్ ఎలా ఉంటుందో, పిల్లలకి ఏదైనా అయితే, నాకు 3 పిల్లలు ఉన్నారు, సో నేను అర్థం చేసుకోగలను నీ పెయిన్ ని అని చెప్పేసి నాకు బాగా ధైర్యం చెప్పింది. సో లోకల్ ఎనిస్థీషియా ఇచ్చారు. సో ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు మాత్రం కొంచెం ఏడ్చింది. సో ఇంకా పండు పీకడం ఒక 5 నిమిషాల్లో అయిపోయింది కదా. సో అది కొంచెం తట్టుకుంది. ఆ కాసేపు ఏడ్చింది, ఒక 5 నిమిషాలు ఏడ్చింది అంతే. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మోనిష్ కంటే మనీష్ అనే బాగా స్ట్రాంగ్ గా ఉంటుందని. సక్సెస్ఫుల్ గా పన్ను అయితే పీకేసారు. సో చూడండి ఎంత గ్యాప్ ఉందో. సో బ్లీడింగ్ కూడా ఆగిపోయింది. సో ఒక 1/2 hour దాకా వాటర్ కానీ ఫుడ్ కానీ పెట్టొద్దన్నారు. అండ్ యాక్చువల్గా ఈ పన్ను పీకినందుకు మాకు ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారో అని టెన్షన్ పడ్డాము. కానీ మా ఇన్సూరెన్స్ లోనే మొత్తం కవర్ అయిపోయింది, ఏం పే చేయని అవసరం లేదని చెప్పింది డాక్టర్ ఫైనల్ గా. యాక్చువల్ గా మేము ఇన్సూరెన్స్ జనరల్ తో పాటు డెంటల్ కూడా మేము మనీ పే చేస్తున్నాము. సో అందుకే మాకు మొత్తం దీంట్లోనే కవర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మోనిష్ దగ్గరికి అయితే వచ్చాను. యాక్చువల్ గా ఐ డ్రాప్స్ వేసిన తర్వాత చెకప్ కి వెళ్ళారంట లోపలికి, కానీ సరిగ్గా కనిపించట్లేదు, మళ్ళీ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలని చెప్పేసి బయట వెయిట్ చేశారంట. వాళ్ళ డాడీ షాక్ అయిపోయారు. సో చెకప్ కి వెళ్ళి పన్ను మొత్తం పీకిచ్చేసుకొని వచ్చారా అని. అండ్ మోనిష్ ఐ చెక్ చేసి అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఎలాంటి ఐసైట్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే న్యూరాలజిస్ట్ చూపించండి అని అంది. సో చెకప్ అయిపోయిన తర్వాత ఇంకా మా వారు డైరెక్ట్ గా ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయారు. బ్యాక్ ఇంటికి వెళ్తున్నాము. అండ్ పాపకి 1/2 hour తర్వాత ఐస్ క్రీమ్ ఇప్పించమని అన్నారు. సో వెళ్లే దారిలోనే ఇక్కడ ఒక షాప్ లో ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. సో వెంటనే మనీషాకి ఏమో ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను అండ్ మోనిష్ కి ఏమో ఒక ఓరియో కేక్ అయితే తీసుకున్నాను. సో అక్కడే తింటానని చెప్పేసి కూర్చొని తింటున్నారు.
ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడైతే ఎక్స్రే తీపించడానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఏమైందంటే మోనిష్ టూత్ ఎక్స్రేకి అసలు అపాయింట్మెంట్సే లేవు 2 వీక్స్ వరకు. సో యాక్చువల్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకునేటప్పుడు మనం లాంగ్వేజ్ చూజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అని చూజ్ చేసుకుంటాం, మనకి పోలిష్ రాదు కాబట్టి. సో ఇంగ్లీష్ అని చూజ్ చేసుకున్నప్పుడు మాకు ఒక్క అపాయింట్మెంట్ లేదనమాట 2 వీక్స్ వరకు. అందుకని పోలిష్ అని చూజ్ చేసుకొని అపాయింట్మెంట్ చెక్ చేస్తే మాకు ఈ రోజుకైతే దొరికింది. సో ఓన్లీ ఎక్స్రే కదా, సో పోలిష్ ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే అని చెప్పేసి వచ్చాము. పాపకి ఇంతకు ముందు ఎక్స్రే తీసిన సేమ్ హాస్పిటల్కే వచ్చాము, కానీ ఈ రోజు షిఫ్ట్ వేరే ఉంటుంది కదా, సో వేరే వాళ్ళు ఉన్నారు. లక్కీగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, బాగానే ఫ్రెండ్లీగా ఉన్నారు. కానీ లోపలికి నన్ను అలోచలేదు. మోనిష్ని ఒక్కడనే తీసుకొని వెళ్ళి ఎక్స్రే అయితే ఫినిష్ చేసేసారు. సో మోనిష్ ఒక్కడే వెళ్ళాడు కదా, రాగానే ఎలా ఉంది నాన్న అన్ని అడుగుతున్నాను. ముందే కొంచెం భయం ఎక్కువ కదా మోనిష్కి, సో ఎలా ఉన్నాడో ఏమో అనుకున్నాను, కానీ అంత బాగానే ఉంది మమ్మీ, జస్ట్ ఎక్స్రే తీసేటప్పుడు నన్ను అక్కడ నిలబెట్టారని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అండ్ సేమ్ నిన్న మనీషాకి సీడీ ఎలా తీసుకున్నానో మోనిష్ కూడా సీడీ తీసుకున్నాను. సో వెంటనే ఇచ్చేసారు. అండ్ రిజల్ట్ వచ్చేసి మనకి యాప్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో డాక్టర్ అవి చెక్ చేసి మళ్ళీ మనకి అపాయింట్మెంట్ బుక్ చేస్తారు కాల్ చేసి. ఈ రోజు టెన్షన్ పడినట్టు పిల్లల విషయంలో ఎప్పుడూ పడలేదు. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ హాస్పిటల్ అపాయింట్మెంట్స్ తో బిజీ ఉండిపోయాము. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి.